నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను త్రిమూర్తులు. ముందుగా ముఖ్యాంశాలు. 5 దేశాల పర్యటనలో భాగంగా నమీబియా చేరుకున్న మోదీ విండ్ హాక్ ఎయిర్పోర్టులో భారత ప్రధానికి ఘన స్వాగతం. నమీబియా పార్లమెంటులో నేడు ప్రధాని మోదీ ప్రసంగం. ఢిల్లీలో ముగిసిన సీఎం రేవంత్ రెడ్డి పర్యటన. 3 రోజుల పర్యటనలో కేంద్ర మంత్రులతో కీలక అంశాలపై భేటీ. బనకచర్లతో పాటు కృష్ణా జలాలపై నేడు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్. హాజరు కానున్న ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు, ప్రజాప్రతినిధులకు సమగ్ర సమాచారం అందించడమే లక్ష్యంగా ప్రజెంటేషన్. హైదరాబాద్లోని పోలీసు అకాడమీలో ఏఎంవీఐల పాసింగ్ అవుట్ పరేడ్. శిక్షణ పూర్తి చేసుకున్న 96 మంది అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు పరేడ్కు హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్. విద్యా వ్యవస్థను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని హరీష్ రావు విమర్శ. బిల్లులు చెల్లించకపోవడంతో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందడం లేదన్న మాజీ మంత్రి. వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన కేంద్ర మంత్రి బండి సంజయ్. బర్త్డే సందర్భంగా విద్యార్థులకు 20,000 సైకిళ్ల పంపిణీ. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో కృష్ణా ప్రాజెక్టులకు జలకళ. జోరాల, శ్రీశైలం ప్రాజెక్టుల నుండి కొనసాగుతున్న నీటి విడుదల. 8 రోజుల విదేశీ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఉదయం నమీబియాకు చేరుకున్నారు. ఆ దేశ అధ్యక్షురాలు నెటుంబో నంది ఎన్ దైత్వ ఆహ్వానం మేరకు తొలిసారి ఆ దేశంలో మోదీ పర్యటిస్తున్నారు. దీంతో ఈ ఆఫ్రికన్ దేశానికి వెళ్లిన 3వ ప్రధానిగా మోదీ నిలిచారు. తన పర్యటనలో భాగంగా నమీబియాలోని విండ్ హోక్ చేరుకున్న మోదీకి ఘన స్వాగతం లభించింది. విమానాశ్రయంలో ఆ దేశ అధ్యక్షురాలు స్వయంగా ఆహ్వానించారు. అనంతరం నిర్వహించిన సంప్రదాయ స్వాగత కార్యక్రమాలు అలరించాయి. అక్కడి కళాకారులతో కలిసి మోదీ కూడా డప్పు కొడుతూ వారిని ఉత్సాహపరిచారు. నమీబియా భారత్కు ఆఫ్రికాలో ఉన్న విశ్వసనీయమైన భాగస్వామి అని ఎక్స్ వేదికగా తెలిపిన ప్రధాని మోదీ ఆ దేశంతో ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించుకోవాలని కోరుకుంటున్నామని చెప్పారు. విండ్ హోక్ విమానాశ్రయం నుంచి తాను బస చేస్తున్న హోటల్కు చేరుకున్న ప్రధాని మోదీకి ప్రవాస భారతీయుల నుంచి హృదయపూర్వక స్వాగతం లభించింది. స్థానిక నమీబియన్లు యోగా చేస్తూ ప్రధానికి స్వాగతం పలికారు. జూలై 2 నుంచి ప్రధాని మోదీ విదేశీ పర్యటనలో ఉన్నారు. ఘనా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్ తర్వాత చివరిగా నమీబియాకు వచ్చారు. నమీబియా పార్లమెంట్లో ప్రధాని నేడు ప్రసంగిస్తారు. మోదీ పర్యటనలో భాగంగా 2 దేశాల మధ్య పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరుగుతాయి. ఇంధన భద్రత, ఆరోగ్యం, ఫార్మా వంటి కీలక రంగాలలో సహకారాన్ని విస్తరించడంపై 2 దేశాల మధ్య అవగాహన ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. ఈ పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి నమీబియా అత్యున్నత పౌర పురస్కారం ప్రదానం చేయనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 3 రోజుల ఢిల్లీ పర్యటన ముగిసింది. పర్యటనలో భాగంగా 2 కేంద్ర మంత్రులతో ముఖ్యమంత్రి నిన్న భేటీ అయ్యారు. రాష్ట్రానికి యూరియా కోట పెంచాలని ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి జేపీ నడ్డాకు విజ్ఞప్తి చేశారు. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ను కలిసి జహీరాబాద్ పారిశ్రామిక స్మార్ట్ సిటీ, వరంగల్ విమానాశ్రయానికి ఆర్థిక సాయం, హైదరాబాద్, విజయవాడల మధ్య నూతన పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి, హైదరాబాద్, బెంగళూరు మధ్య తలపెట్టిన పారిశ్రామిక కారిడార్ను ఏరో డిఫెన్స్ కారిడార్గా అభివృద్ధి చేయడంపై చర్చించారు. రాష్ట్రంలో ఎరువుల కొరత కారణంగా రైతులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ఆ సమస్య గురించి జేపీ నడ్డాకు ముఖ్యమంత్రి వివరించారు. కృష్ణా జలాల తరలింపు అంశంపై ఈ మధ్యాహ్నం 3 గంటలకు ప్రజాభవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్లు సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్కు అక్రమంగా కృష్ణా జలాల తరలింపు, తుమ్మిడిహెట్టి నుండి మేడిగడ్డకు మార్పు అంశంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంటుందన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ హాజరు కానున్నారన్నారు. రాజ్యసభ సభ్యులు, పార్లమెంటు సభ్యులు, శాసన మండలి, శాసనసభ సభ్యులతో పాటు వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, నియోజకవర్గాల ఇన్ఛార్జీలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు ఆహ్వానించామన్నారు. తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులకు ఈ అంశంపై సమగ్రమైన సమాచారాన్ని అందించేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రభుత్వ పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చెప్పండి చంద్రశేఖర్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఏ అంశాలను వివరించనున్నారు?
త్రిమూర్తులు మరి కాసేపట్లో డాక్టర్ జ్యోతిబా పూలే ప్రజాభవన్ లో ఈ ఒక ఉన్నత స్థాయి సమావేశం జరగనుంది. దీంట్లో భాగంగా రాష్ట్రంలోని నీటిపారుదలకు సంబంధించినటువంటి అనేక అంశాలు దీంట్లో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా కృష్ణా జలాలు కానివ్వండి, అదేవిధంగా గోదావరి జలాన్ని దినకట్టలకు తీసుకెళ్లే అంశం కానివ్వండి, అదేవిధంగా కాళేశ్వరం, మేడిగడ్డ సహా పలు అంశాలు ఇక్కడ ప్రస్తావనగా వచ్చే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, వీళ్ళతో పాటు పలువురు పిసిసి అధ్యక్షులు, అదేవిధంగా పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు, రాజ్యసభ సభ్యులు, లోక్సభ సభ్యులను కూడా ఈ సమావేశానికి ఆహ్వానించారు. దీంతో పాటు కార్పొరేషన్ రాష్ట్రం చెందినటువంటి కార్పొరేషన్ల చైర్మన్ అని, అదేవిధంగా నియోజకవర్గ స్థాయి నాయకుల్ని కూడా ఈ సమావేశానికి ఆహ్వానించారు. ప్రధానంగా ఇక్కడ చెప్పేది ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి గత 10 ఏళ్లలో ప్రాజెక్టులకు సంబంధించినటువంటి జరిగిన అవినీతి, అదేవిధంగా వాటి వల్ల జరిగినటువంటి నష్టం గురించి క్షేత్రస్థాయి వరకు ప్రజలకు తెలిసే విధంగా ఇక్కడ పవర్ ప్రజెంటేషన్ చేయనున్నారు త్రిమూర్తులు. చంద్రశేఖర్, మొదటిసారి కృష్ణా జలాల్లో తరలింపు అంటున్నారు. ఇది ఏ రకమైన తరలింపు? దీనిపై ప్రభుత్వ వాదన ఏ విధంగా ఉంది? త్రిమూర్తులు ఇక్కడ ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ చేస్తున్నటువంటి కొన్ని ప్రకటనల పట్ల రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఆవేదన చెందుతుంది. అయితే కృష్ణా జలాలను తరలించడంతో పాటు అదేవిధంగా గోదావరిలో మిగిలిన జలాలను కూడా తరలించుకుంటాం, బనకట్టలకు తీసుకెళ్తాం, దీనివల్ల 2 రాష్ట్రాలకి ఉపయోగం ఉంటుందని చెప్పేసి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పదే చేస్తున్న ప్రకటనలను రాష్ట్ర ప్రభుత్వానికి కలవరపెడుతుంది. అదే ఈసారి కనుక మనం చూసినట్టయితే గత కొద్ది కాలంగా గోదావరిలో నికర జలాలకు తగ్గుదల కనిపిస్తుంది. అదేవిధంగా కృష్ణా జలాలు వేగంగా వస్తున్నాయి. అయితే దీన్ని ఇప్పటికే బనకచెర్ల కానివ్వండి, అదేవిధంగా పోతిరెడ్డిపాడు తరలించేస్తున్నారని చెప్పేసి మా రాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారులు అంటున్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా పదే ఈ అంశాన్ని కేంద్ర జలసంఘం దృష్టికి తీసుకెళ్తుంది. త్రిమూర్తులు. థ్యాంక్ యూ చంద్రశేఖర్. శిక్షణ పూర్తి చేసిన 96 మంది అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ల పాసింగ్ అవుట్ పరేడ్ జరిగింది. హైదరాబాద్ రాజ్ బహదూర్ వెంకటరామరెడ్డి తెలంగాణ పోలీస్ అకాడమీలో జరిగిన కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏవీఎంఐల గౌరవ వందనం స్వీకరించి శిక్షణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి అవార్డులు ప్రదానం చేశారు. అనంతరం మాట్లాడిన పొన్నం ప్రభాకర్ రాష్ట్రంలో రవాణా శాఖ ప్రత్యేక గుర్తింపు సాధించిందన్నారు. ఏఎంవీఐలు ప్రమాదాల నివారణకు కృషి చేయాలన్నారు. ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించడంతో పాటు ట్రాఫిక్ ఉల్లంఘన చేస్తున్న వారిపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు. హైదరాబాద్ నగరంలో ఈవీ, సిఎన్జి, ఎల్పీజీ వాహనాలకు ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి చెప్పారు. విద్యార్థులుగా 59 మార్కులు అవుట్డోర్ సబ్జెక్ట్స్ లో వింటూ ఉన్నాం. వారి పోలీస్ డిపార్ట్మెంట్ లో చేరి అభినందన గారు అందుకుంటున్నారు. మేమంటూ రవాణా అందరూ కలిసి గౌరవనీయులైన సిఎస్ గారు, మేమంటూ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ సురేంద్ర మోహన్ గారు సరైన రీతిలో సేవలు వినియోగించుకునే మేనేజీరియల్ టాలెంట్. ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం కూడా అందించలేని దుస్థితి ఉందన్నారు. ఎక్స్ వేదికగా ప్రభుత్వంపై హరీష్ రావు విమర్శలు గుప్పించారు. 3 నెలలుగా భోజన బిల్లులు చెల్లించకపోవడం వల్ల విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడం లేదన్నారు. నిర్లక్ష్యంతో ఓవైపు గురుకులాల ఖ్యాతిని దిగజార్చారని, మరోవైపు ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకాన్ని పోగొట్టారని విమర్శించారు. విద్యార్థులను చదువుకు దూరం చేసే ప్రయత్నం జరుగుతుందని ఆరోపించారు. విద్యాశాఖపై ఎప్పటికప్పుడు సమీక్ష చేయాలని, మధ్యాహ్న భోజన బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ ఎంపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తన బర్త్డే సందర్భంగా పార్లమెంటు పరిధిలోని 10th విద్యార్థులకు సైకిళ్ల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ స్కూళ్లలో 10th చదివే విద్యార్థులకు ఈ కార్యక్రమంలో భాగంగా ఉచితంగా సైకిళ్లను అందించారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ నుంచి చెల్లించిన ఈ మొత్తం సైకిళ్ల కొనుగోలు చేశారు. ప్రధాని మోదీ కానుకగా ఈ సైకిళ్లను పంపిణీ చేశారు. కరీంనగర్లోని అంబేద్కర్ స్టేడియంలో జరిగిన కార్యక్రమానికి బండి సంజయ్తో పాటు కలెక్టర్ పమేలా సత్పతి, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం సహా పలువురు ఉన్నతాధికారులు, జిల్లా విద్యాశాఖ అధికారులు హాజరయ్యారు. జూలై 11న బండి సంజయ్ పుట్టినరోజు ముందస్తుగానే సైకిళ్ల పంపిణీ ప్రారంభమైంది. మొత్తంగా 20,000 సైకిళ్లను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రసంగించిన బండి సంజయ్ ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు మెరుగుపరిచేందుకు కృషి చేస్తానని చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం విద్య కోసం 1,28,000 కోట్లు కేటాయించిందని, త్వరలో మోదీ కిట్ కూడా పంపిణీ చేస్తామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు తలుచుకుంటే అద్భుతాలు చేయగలరని బండి సంజయ్ అన్నారు. బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంలో నేను సిపి గారు గౌరవ కమిషనర్ గారు కూర్చున్నప్పుడు ఒక 100 సైకిల్స్ ఇచ్చినప్పుడు మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. అప్పుడు అందరం కలిసి కూడా గర్ల్స్ కి ఇవ్వాలని చెప్పి బేటీ బచావో బేటీ పడావో స్కీమ్ కింద గర్ల్స్ కి ఇవ్వాలని చెప్పి ఆ రోజు అనుకున్న తర్వాత మళ్ళీ ఆలోచన వచ్చి గర్ల్స్ తో పాటు బాయ్స్ కూడా 10th క్లాస్ చదివేటువంటి ప్రతి ఒక్కరికి ఇచ్చే ప్రయత్నం చేద్దామని చెప్పి ఆలోచించిన తర్వాత ఈరోజు కరీంనగర్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నట్టు, దాంతోపాటు శిశు మందిర్ స్కూల్లో చదువుతున్నట్టు 10th గర్ల్స్ బాయ్స్ అందరు కూడా ఇవాళ సైకిల్ ఇవ్వాలని చెప్పి ఆ కార్యక్రమాన్ని ఈ రోజు ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా. కూకట్పల్లిలో కల్తీ కల్లు తాగిన ఘటనలో నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని మంత్రి జూపల్లి కృష్ణారావు పరామర్శించారు. ఘటనకు కారణమైన కల్లు కాంపౌండ్ను సీజ్ చేసినట్లు తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందినట్లు సమాచారం. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సీతారాం అనే వ్యక్తి ప్రాణాలు విడిచాడు. కల్లు కాంపౌండ్లో కల్తీ కల్లు తాగి నిన్న 19 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించి 2 ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. కల్తీ కల్లు తాగి తీవ్ర అస్వస్థతకు గురైన వారిలో 15 మంది పంజాగుట్ట నిమ్స్లో చికిత్స పొందుతున్నారు. ఐదు అంబులెన్సులు, పోలీస్ డిపార్ట్మెంటు, హెల్త్ డిపార్ట్మెంటు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ద్వారా తక్షణమే వాళ్ళందరూ తీసుకొచ్చి ఇక్కడ నిమ్స్లో అడ్మిట్ చేయడం జరిగింది. ఇందులో ఇద్దరేమో గాంధీ హాస్పిటల్లో, మిగతా 15 మంది ఇక్కడ ఉన్నారు. తర్వాత ఇంకా ప్రైవేట్ హాస్పిటల్లో ఒకరిద్దరు ఉన్నారు. అంటే వీళ్ళందరి ఆరోగ్యం నిలకడగా ఉంది. వాళ్ళనందరినీ కూడా కస్టడీ తీసుకొని నిర్బంధంలో ఉండడం జరిగింది. విచారణ జరుగుతూ ఉంది. ఓ లవ్లీ, వెల్ డన్. ఇప్పుడు ఇక పెద్ద స్టూడియో, కొత్త కెమెరా, కొత్త లైట్స్, పనిలో పని కొత్త కార్ కూడా తీసుకో, అదే లోన్తో. నో, లోన్ ఏ పని కోసం తీసుకున్నావో దానికే వాడుకో. టైంకి ఈఎంఐ చెల్లించండి, క్రెడిట్ స్కోర్ పెంచుకోండి, ఇంకోసారి లోన్ సులభంగా పొందండి. కార్ వద్దంటే కనీసం నా ఫోటోనైనా తీ. మీరెవరు? ఆర్బీఐ అంటోంది, పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత. సార్, బెర్రీ పులావ్ ట్రై చేయండి, బాగుంటుంది. ఎలా ఉంది? అరే అతని తీక్షణంగా ఏం చూస్తావు? టిప్స్ ఇగ్నోర్ చేయాలి, ఇంకా బుర్రను ఉపయోగించి ఆర్డర్ ఇవ్వాలి. మార్కెట్ యొక్క స్టాక్ టిప్స్ ఎంతో మంది ఇస్తారు, డేంజరస్ కావచ్చు. కంపెనీ ఇంకా రిస్క్ గురించి పూర్తిగా అర్థం చేసుకోవాలి, తర్వాతే ఇన్వెస్ట్ చేయాలి. వార్తలకు పునఃస్వాగతం. కామారెడ్డి జిల్లా సమగ్రాభివృద్ధిలో భాగంగా పలు ప్రాజెక్టులను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు. జుక్కల్లో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఎస్సీ ఎస్టీ ల్యాండ్ అట్రాసిటీ కేసులపై రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ సమీక్ష జరిపారు. బైరాపూర్ విఠలేశ్వర్ ఆలయంలో తొలి ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. ఇలాంటి మరిన్ని వార్తలు ఇప్పుడు చూద్దాం. కామారెడ్డి జిల్లాలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటించారు. జుక్కల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాలలో స్థానిక జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్, ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు, నారాయణ ఖేడ్ ఎమ్మెల్యే పటోళ్ల సంజీవరెడ్డితో కలిసి పలు రోడ్డు నిర్మాణ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. మద్దెల చెరువు పిట్లం రోడ్డు, తిమ్మనగర్ వద్ద 4,86,00,000 రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన హై లెవెల్ బ్రిడ్జ్ను మంత్రి ప్రారంభించారు. బిచ్కుంద నుంచి డోంగ్లీ వరకు 13,20,00,000 రూపాయలతో చేపట్టిన రోడ్డు పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు క్యాంపు కార్యాలయంలో పలు అభివృద్ధి సంక్షేమ పథకాల అమలుపై సమీక్ష నిర్వహించారు.
అస్గుల్ కాటపల్లి కడుపు 33.11 సబ్స్టేషన్ అంటే ఒక్కొక్కటి 2 కోట్లు. వారం రోజుల్లోనే ఈ 6 సబ్స్టేషన్ దాదాపు 20 కోట్లతో ఆ సబ్స్టేషన్ శాంక్షన్ చేసి ఆగస్టు మాసంలోపే దాని వల్ల డిప్యూటీ సీఎం గారు విద్యుత్ శాఖ మంత్రి గారిని మీ ఎంపీ గారు మీ ఎమ్మెల్యే గారి సమక్షంలో దాని శంకుస్థాపన చేయించి మళ్ళీ ఇన్ఛార్జ్ మినిస్టర్ సీతక్క గారిని తీసుకొచ్చి దాని శంకుస్థాపన. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా కామారెడ్డి మండలం సమాఖ్య ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళా శక్తిలో భాగంగా 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళ సంఘంలో సభ్యత్వం తీసుకోవాలని సూచించారు. ఎస్సీ ఎస్టీల కొరకు రూపొందించిన చట్టాలు, సంక్షేమ పథకాల గురించి ప్రజలకు సంపూర్ణ అవగాహన కల్పించాలని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అధికారులను ఆదేశించారు. గ్రామాలలో సివిల్ రైట్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించి ఎస్సీ ఎస్టీల సమస్యలను పరిష్కరించాలన్నారు. జిల్లా కేంద్రంలోని ఐడిఓసి సమావేశ మందిరంలో నిర్వహించిన ఎస్సీ ఎస్టీ ల్యాండ్ అట్రాసిటీ కేసులపై సమీక్షించారు. జిల్లాలో నమోదైన కేసులకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. జూలై నెలాఖరులోగా పెండింగ్ లో ఉన్న ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన కేసులను పరిష్కరించాలన్నారు. జిల్లాలోని బైరాపూర్ విఠలేశ్వర ఆలయంలో తొలి ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భారీగా ఏర్పాట్లు చేసి పండుగ ఉత్సవాలను పూర్తి చేసింది. ఇక్కడికి వచ్చే భక్తులకు బగారా పలహారం ఏర్పాటు చేశారు. ఆలయ కమిటీ అధ్యక్షులు ద్రోణవల్లి సతీష్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆలయ ప్రత్యేకతలను వివరించారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. హైదరాబాద్లోని సలకం చెరువు పరిధిలో నిర్మించిన ఫాతిమా కాలేజీపై చర్యలు తీసుకోవటం లేదంటూ వస్తున్న విమర్శలపై హైడ్రా అధికారులు స్పందించారు. ఎఫ్టీఎల్ పరిధిలో కాలేజీ నిర్మించినందున గత సెప్టెంబర్లోనే తొలగించాలని అనుకున్నామని, అయితే పేద ముస్లిం విద్యార్థినుల కోసం కేజీ నుంచి పీజీ వరకు ఆ సంస్థ నడుస్తోందని చెప్పారు. కళాశాలలో ఎవరి నుంచి ₹1 కూడా ఫీజులు వసూలు చేయటం లేదని పేర్కొన్నారు. ఫాతిమా కాలేజీలో సుమారు 10,000 మందికి పైగా విద్యార్థినులు విద్యను అభ్యసిస్తున్నారని తెలిపారు. నిరుపేదల కోసం పనిచేస్తున్న కాలేజీ కాబట్టి సామాజిక కోణంలో ఆలోచించి చర్యలు తీసుకోలేకపోతున్నామని అన్నారు. ఇలాంటి కళాశాలలు సామాజికంగా మంచి ప్రయోజనాన్ని అందిస్తున్నాయని, ఎందుకంటే అవి పేద ముస్లిం మహిళలను సామాజిక వెనుకబాటుతనం నుంచి విముక్తి చేస్తాయని అన్నారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖలో అవినీతి జరిగిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆరోపించారు. దళారీ సంస్థలతో కుమ్మకే రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన 750 కోట్ల ఆదాయాన్ని ప్రభుత్వ పెద్దలు పంచుకున్నారని ఆరోపణలు చేశారు. సుమారు 1000 కోట్ల రూపాయల వరకు ప్రభుత్వానికి నష్టం కలిగిందన్నారు. నిబంధనల ప్రకారం 90 రోజుల్లో ప్రభుత్వానికి డబ్బులు చెల్లించకపోతే కాంట్రాక్టర్ల టెండర్లు రద్దు చేయాలి. కానీ 18 నెలలు గడుస్తున్న టెండర్లు ఎందుకు రద్దు చేయలేదని గంగుల కమలాకర్ అన్నారు. ఈ అంశంపై ఈడీకి, సిబిఐకి ఫిర్యాదు చేస్తామన్నారు. సివిల్ సప్లైలో ఒక పెద్ద కుంభకోణం జరిగింది. దీన్ని పట్టించుకోండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఈవెన్ కోర్టుకు కూడా పోవడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ ద్వారా. కానీ కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఇప్పటికి మాట్లాడది, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ మాట్లాడది. అంటే వాళ్ళ కళ్ళ ముందు కూడా ఇంత అవినీతి జరిగినా కూడా నిమ్మకు నీరెత్తినట్టు కూర్చున్నది. కానీ బీఆర్ఎస్ పార్టీ అట్లా చూస్తూ ఊరుకునేది కాదు. ఎందుకంటే ఇది తెలంగాణ రాష్ట్ర సంపద. ఇది తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది, తెలంగాణ రాష్ట్రానికి నష్టం జరుగుతుంది, 100,000 కోట్ల రూపాయల నష్టం జరుగుతుంది. కాబట్టి ఈరోజు చివరిగా మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తామని చెప్పి ఈరోజు పత్రికా సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. తదనంతరం మేము ఏం చేయాలని కూడా అది కూడా మీకు చెప్పడం జరుగుతుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో ఏవన్గా ఉన్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ల్యాప్టాప్, ఫోన్ను సిట్ అధికారులు సీజ్ చేశారు. ప్రస్తుతం వాటిలో ఉన్న డేటా అత్యంత కీలకం కానుందని తెలుస్తోంది. ల్యాప్టాప్, మొబైల్ నుంచి డేటా రిట్రైవ్ చేసేందుకు వాటిని ఎఫ్ఎస్ఎల్కు పంపారు. 2023 అక్టోబర్ నుంచి 2024 మార్చి 15 వరకు మొత్తం కాల్ డేటా సహా బ్యాకప్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఈ నెల 14న మరోసారి విచారణకు హాజరు కావాలని సిట్ అధికారులు ప్రభాకర్ రావుకు నోటీసులు ఇచ్చారు.
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో కృష్ణానదికి వరద ప్రభావం కొనసాగుతోంది. జూరాల ప్రాజెక్టుకు 1,28,000 క్యూసెక్కుల వరద నీరు వస్తుండటంతో అధికారులు జూరాల ప్రాజెక్టు 14 గేట్లు ఎత్తి కిందకు స్పిల్వే ద్వారా 94,794 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. జల విద్యుత్ 5 యూనిట్ల ద్వారా 28,960 క్యూసెక్కుల నీటిని వదులుతూ విద్యుత్ ఉత్పత్తి అధికారులు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ఉన్న సాగునీటి, త్రాగునీటికి ప్రాజెక్టులైన భీమా ప్రాజెక్టుకు 1,300 క్యూసెక్కుల నీటిని, కోయల్ సాగర్ ప్రాజెక్టుకు 315 క్యూసెక్కులు, జూరాల కుడికాలు ద్వారా 770 క్యూసెక్కులు, ఎడమ కాలు ద్వారా 400 క్యూసెక్కుల నీటిని అధికారులు వదులుతున్నారు. మొత్తం 1,28,000 క్యూసెక్కుల వరద రాగా కిందకు 1,26,583 క్యూసెక్కుల నీటిని శ్రీశైలం ప్రాజెక్టు వైపు అధికారులు వదులుతున్నారు. జూరాల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 4.207 టీఎంసీల నీరు ప్రాజెక్టులో ఉందని అధికారులు తెలిపారు. ఇక జూరాల ప్రాజెక్టుకు ఎగువన ఉన్న కర్ణాటక రాష్ట్రంలోని నారాయణపూర్ డ్యాంకు వరద పోటెత్తుతోంది. డ్యాంకు 1,15,000 క్యూసెక్కుల నీరు వస్తుండగా 30 గేట్ల ద్వారా 1,12,577 క్యూసెక్కుల నీటిని దిగువకు జూరాల ప్రాజెక్టు వైపు వదులుతున్నారు. విద్యా సంస్థలకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది. వాట్సాప్ గ్రూపుల్లో వేధించిన, ర్యాగింగ్ చేసినట్లేనని స్పష్టం చేసింది. అయితే విద్యా సంస్థలు సీనియర్ విద్యార్థులు అనధికార వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేస్తున్నారు. వాటిలో కొత్తగా చేరే విద్యార్థులను కించపరిచే విధంగా మాట్లాడి అవమానిస్తున్నారు. దానిని ర్యాగింగ్గా పరిగణించాలని యూజీసీ ఆదేశాలు జారీ చేసింది. అటువంటి చర్యలకు పాల్పడిన వారిపై ర్యాగింగ్ నిరోధక నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది. ర్యాగింగ్ నిబంధనలు అమలు చేయటంలో విఫలమైతే గ్రాంట్లను నిలిపివేయటం లాంటి కఠిన చర్యలు కూడా తీసుకుంటామని హెచ్చరించింది. ఇండిగో విమానానికి ఈ ఉదయం పెను ప్రమాదం తప్పింది. ఈ ఉదయం 8:42 పాట్నా నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఇండిగో విమానం టేకాఫ్ అయిన కాసేపటికే పక్షి ఢీకొట్టింది. దీంతో ఫ్లైట్లో ఉన్నట్టుండి సాంకేతిక లోపం తలెత్తింది. అప్రమత్తమైన పైలట్లు విమానాన్ని పాట్నాలోని జయప్రకాష్ నారాయణ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో ఫ్లైట్ క్రూతో పాటు మొత్తం 169 మంది ఉన్నారు. ఓ ఇంజిన్లో వైబ్రేషన్ కారణంగా ఫ్లైట్ను తిరిగి పాట్నాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసినట్లు అప్రోచ్ కంట్రోల్ యూనిట్కు సమాచారం అందించారు. దీంతో ప్రయాణికులు ఢిల్లీకి తీసుకెళ్లేందుకు ఇండిగో సిబ్బంది ప్రత్యామ్నాయ విమానాన్ని ఏర్పాటు చేశారు. వింబుల్డన్ టోర్నీలో సబలెంక మూడోసారి సెమీఫైనల్లోకి దూసుకువెళ్లింది. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ సబలెంక 4-6, 6-2, 6-4తో ప్రపంచ 104వ ర్యాంకర్ జర్మనీ క్రీడాకారిణి లౌరా సిగెముండ్పై కష్టపడి గెలిచింది. 2 గంటల 54 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్లో సబలెంకాకు 37 ఏళ్ల సిగముండ్ నుంచి ఊహించని ప్రతిఘటన ఎదురైంది. తొలి సెట్ నుంచి సిగముండ్ గెలుచుకోగా రెండో సెట్ను సబలెంక నెగ్గింది. కాగా చివరి మూడో సెట్లో ఇద్దరు నువ్వా నేనా అన్నట్లు పోరాడారు. చివరకు 10వ గేమ్లో సిగముండ్ సర్వీసెస్ను బ్రేక్ చేసిన సబలెంక విజయాన్ని ఖరారు చేసుకుంది. మరోవైపు 4వసారి వింబుల్డన్ టోర్నీలో ఆడుతున్న ప్రపంచ 12వ ర్యాంకర్ అనిసిమోవా తొలిసారి సెమీఫైనల్కు అర్హత సాధించింది. ఇక పురుషుల సింగిల్స్లో డిఫెండింగ్ ఛాంపియన్ అల్కరాజ్ వరుసగా 3వ ఏడాది సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. బ్రిటన్ ప్లేయర్ కామరన్ నోరీతో జరిగిన క్వార్టర్ ఫైనల్లో అల్కరాజ్ 6-2, 6-3, 6-3తో గెలుపొందాడు. మరో క్వార్టర్ ఫైనల్లో అమెరికా ప్లేయర్ ఫ్రెడ్జ్ రష్యన్ క్రీడాకారుడు ఖచనోవ్పై గెలిచి తన కెరీర్లో తొలిసారి వింబుల్డన్ సెమీఫైనల్ చేరాడు. దీంతో సెమీఫైనల్లో టేలర్ ఫ్రిడ్జ్తో అల్కరాజ్ తలపడతాడు. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ఆకస్మిక వరదలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. దీని కారణంగా అక్కడ మృతి చెందిన వారి సంఖ్య 109కి చేరింది. ఈ విషయాన్ని గవర్నర్ గ్రెగ్ అబాట్ తెలిపారు. ఇక 160 మంది ప్రజల ఆచూకీ తెలియరాలేదని వెల్లడించారు. గ్వాడలూప్ నది పరివాహక ప్రాంతంలో వేసవి శిబిరాలకు వెళ్లిన వారిలో ఎంతమంది కనిపించకుండా పోయారో స్పష్టత రాలేదన్నారు. మరోవైపు రుయిడోసోలోనూ ఆకస్మిక వరదలు ముంచెత్తుతున్నాయి. దీంతో అధికారులు అక్కడ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. వరద నీటి ప్రవాహానికి పలు ఇళ్లు కొట్టుకుపోయాయి. రుయిడోసోలో ఆకస్మిక వరదల నేపథ్యంలో యుఎస్ నేషనల్ వెదర్ సర్వీసెస్ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది.
గుజరాత్లోని వడోదరలో ఓ వంతెన కుప్పకూలిపోయింది. దీంతో 9 మంది మృతి చెందారు. ఈ ఉదయం పద్రా వద్ద మహిసాగర్ నదిపై ఉన్న గంభీర వంతెనలోని కొంత భాగం ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో దానిపై వెళుతున్న 2 ట్రక్కులు 2 వ్యాన్లు సహా పలు వాహనాలు నదిలో పడిపోవడంతో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ఘటనా స్థలానికి చేరుకున్న సహాయక బృందాలు వాహనాల నుంచి ఇప్పటి వరకు 4గురిని రక్షించారని, ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని అధికారులు పేర్కొన్నారు. 1985లో నిర్మించిన ఈ వంతెన పాతబడ్డంతో పాటు కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల కూలిపోయి ఉండొచ్చని అధికారులు ప్రాథమికంగా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. గుజరాత్లోని వడోదర, ఆనంద్ పట్టణాలను కలుపుతున్న ఈ వంతెన కూలడంతో ఇరు పట్టణాల మధ్య రాకపోకలు నిలిచిపోయినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామన్నారు. వంతెన కూలిన ఘటనపై ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ స్పందించారు. సంఘటనా స్థలానికి వెళ్లి వంతెన కూలడానికి గల కారణాలను గుర్తించాలని సాంకేతిక నిపుణులను ఆదేశించారు. నదిలో పడిన వాహనాలను తొలగించడానికి వడోదర అగ్నిమాపక శాఖ బృందాలు, ఎన్డీఆర్ఎఫ్ దళాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఈ ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల బంధువులకు ప్రధానమంత్రి సహాయ నిధి నుంచి 2 లక్షల పరిహారం ప్రకటించారు. గాయపడిన వారికి 50,000 రూపాయల పరిహారాన్ని ప్రకటించారు. మరోమారు ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. 5 దేశాల పర్యటనలో భాగంగా నమీబియా చేరుకున్న మోదీ విండ్ హాక్ ఎయిర్పోర్టులో భారత ప్రధానికి ఘన స్వాగతం. నమీబియా పార్లమెంటులో నేడు ప్రధాని మోదీ ప్రసంగం. ఢిల్లీలో ముగిసిన సీఎం రేవంత్ రెడ్డి పర్యటన. 3 రోజుల పర్యటనలో కేంద్ర మంత్రులతో కీలక అంశాలపై భేటీ. బనకచెర్లతో పాటు కృష్ణా జలాలపై నేడు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్. హాజరు కానున్న ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు, ప్రజాప్రతినిధులకు సమగ్ర సమాచారం అందించడమే లక్ష్యంగా ప్రజెంటేషన్. హైదరాబాద్లోని పోలీసు అకాడమీలో ఏఎంవీఐల పాసింగ్ అవుట్ పరేడ్. శిక్షణ పూర్తి చేసుకున్న 96 మంది అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు పరేడ్కు హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్. విద్యా వ్యవస్థను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని హరీష్ రావు విమర్శ. బిల్లులు చెల్లించకపోవడంతో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందడం లేదన్న మాజీ మంత్రి. వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన కేంద్ర మంత్రి బండి సంజయ్. బర్త్డే సందర్భంగా విద్యార్థులకు 20,000 సైకిళ్ల పంపిణీ. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో కృష్ణా ప్రాజెక్టులకు జలకళ. జోరాల, శ్రీశైలం ప్రాజెక్టుల నుండి కొనసాగుతున్న నీటి విడుదల. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్,